యోగిరాజా శ్రీ శ్యామాచరణ లాహిరి 4 అధ్యాయం సాధనా మార్గం. ప్రభుత్వోద్యోగ క్రమంలో శ్యామాచరణులు చాలా చోట్లకు బదిలీ అవుతూ దానాపూర్ వచ్చారు. ఇక్కడ వారు కఠోర ఏకాంత సాధనలో మునిగిపోయారు. అయితే తమ యోగ సాధనను గురించి ఎవ్వరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. గురువుగారు ప్రసాదించిన యోగ సాధన ఒక్కటే వారి జీవితానికి ముఖ్యముగాను ఆలంబనగా అయింది. మహాయోగి బాబాజీ కృప వల్ల తమ జీవితంలో ఉదయించిన కొత్త వెలుగులో వారు ఆధ్యాత్మిక జీవనంలోని కొత్త కొత్త స్తరాలను అనాయాసంగానే దాటుతూ వచ్చారు. ఆఫీసులో రోజువారీ పనులు పూర్తి చేసుకొని లోకుల దృష్టికి దూరంగా ఉంటూ కఠోరమైన సాధనలో మునిగి ఉన్నారు. ఈ రోజుల్లో వారు యోగ సాధనలో తగినంత ఉన్నత స్థితిని అందుకొన్నారు. మితభాషులు, మధుర భాషులు అయిన శ్యామాచరణులు కఠోర పరిశ్రమ చేసేవారు కూడా. సోమరితనానికి ఎన్నడూ చోటివ్వలేదు. అందువల్లే యోగ సాధనలోని కఠోర శ్రమ వారిని దుర్బలుల్ని చేయలేకపోయింది. శ్యామాచరణులు ఇప్పుడు నిరంతరంగా ఆత్మచింతనలో మగ్నులై ఉంటున్నారు. అన్ని విషయాల్లోనూ వారిలో ఒక రకమైన వైరాగ్య భావం పొడగడుతూ వచ్చింది. అందుచేత ఆఫీసులో అందరికంటే పై అధికారి వారిని పిచ్చిబాబు అని పిలుస్తుండేవారు. ఒకనాడు శ్యామాచరణులు తమ పై అధికారి చాలా విచారంగా ఉండటం గమనించారు. అందుకు కారణమేమిటని అడిగినప్పుడు ఇంగ్లండులో ఆయన భార్యకు చాలా జబ్బుగా ఉందని, ఆమె బతకడం కూడా కష్టమని తెలిసింది. చాలా రోజులుగా అక్కడి నుండి ఉత్తరం రాకపోవడం వల్ల ఆ దొరగారు చాలా చింతాగ్రస్తులై ఉన్నారు. మానవ ప్రేమికులైన శ్యామాచరణుల మనస్సు కరుణతో నిండిపోయింది. వారు తమను నిగ్రహించుకోలేకపోయారు. కాసేపట్లో దొరసాని గారిని గురించి సమాచారం తెలుసుకొని చెప్తానని వారు దొరగారితో చెప్పారు. ఆ దొరగారు భారతవర్షంలో చాలా కాలంగానే ఉంటున్నారు. భారతీయ యోగుల అనేక అలౌకిక కథలను, కౌశలాలను గురించి ఆయన విని ఉన్నాడు. అయినప్పటికీ ఆ అవిశ్వాసి మనస్సులో విశ్వాసం కలగలేదు. అసహాయ దృష్టితో శ్యామాచరణుల వైపు చూస్తూ ఉండిపోయాడు. శ్యామాచరణులు ఆఫీసులో ఏకాంతంగా ఉన్న ఒక గదిలోకి వెళ్ళి ధ్యానస్థులయ్యారు. కొద్దిసేపైన తరువాత గదిలోంచి బయటికి వచ్చి దొరసాని గారి ఆరోగ్యం బాగుపడిందని, త్వరలోనే అక్కడి నుంచి ఉత్తరం వస్తుందని దొరగారికి చెప్పారు. ఉత్తరంలో ఆమె రాసిన విషయాల్ని కూడా వారు సూచించారు. కానీ సంశయగ్రస్తుడైన దొర మనస్సులో సంశయం అలాగే ఉంది. కొన్నాళ్లకి దొరసాని దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అందులో రాసిన విషయాలు, శ్యామాచరణులు చెప్పిన విషయాలు ఒకటే కావడం చూసి దొరగారికి నోట మాట రాలేదు. కొన్ని నెలల తరువాత ఆ దొరగారి భార్య ఇంగ్లండ్ నుండి దానాపూర్ వచ్చింది. ఆంగ్ల మహిళలు చాలాసార్లు తమ భర్తల ఆఫీసుల్లోకి రావడం కద్దు. ఒకనాడు ఆ దొరసాని తన భర్తను కలుసుకోవడానికి ఆఫీసుకు వచ్చింది. వచ్చినప్పుడు శ్యామాచరణులను చూస్తూనే పోల్చుకొని విస్మితురాలైంది. తాను జబ్బులో ఉన్నప్పుడు ఈ మహాత్ములే తమ మంచం దగ్గర నిలబడ్డారని, వారి కృప వల్లనే తన రోగం నయమైందని ఆమె భర్తకు చెప్పింది. పిచ్చిబాబుకున్న ఈ అలౌకిక శక్తిని గురించి విన్నప్పుడు ఆ దొరగారు తెల్లపోయారు. మరికొన్నాళ్లకు వారికి కాశీ కార్యాలయానికి బదిలీ అయింది. గరుడేశ్వరపేటలో ఉన్న తమ ఇంట్లో సకుటుంబంగా ఉండసాగారు. సాధ్వీమణి అయిన వారి భార్య కాశీమణిదేవి గారే ఇన్నాళ్ళు సంసారమంతా ఒంటరిగా నిర్వహించుకుంటూ వచ్చారు. ఎందువల్లనంటే వారు దూర ప్రదేశాల్లో నౌకరీ చేయవలసి వస్తూ ఉండేది. మధ్యలో అప్పుడప్పుడు వారు కలుసుకుంటూ ఉండేవారు. ఇప్పుడైతే ఆమె భర్త ఇక్కడే ఉంటున్నారు. కానీ ఇంటి విషయాల్లో అంతగా పట్టించుకునేవారు కారు. వచ్చిన జీతమంతా వారు భార్య చేతిలో పోసేవారు. పతిపరాయణురాలైన పత్ని కావడం వల్ల ఆవిడ ఇంటి విషయాల్లో ఎన్నడూ విరక్తురాలు కాలేదు. స్వయంగా వంట చేసేవారు. పిల్లల్ని బడికి పంపడం, ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇవ్వడం వంటివన్నీ ఆవిడ స్వయంగా చూసుకునేవారు. శ్యామాచరణులు అన్ని విషయాల్లోనూ నిర్లిప్తులుగా ఉంటుండేవారు. నియమ ప్రకారం
ఆఫీసుకు వెళ్తుండేవారు. కొద్దిసేపు ఇంటి సంగతి చూసుకునేవారు. తక్కిన కాలమంతా కఠోర యోగ సాధనలోనే మునిగి ఉండేవారు. సాధ్వీమణి అయిన వారి భార్య, భర్త యోగ సాధనా మార్గంలో ఎన్నడూ ఎలాటి అవరోధమూ కలిగించలేదు. పైగా వారి సాధనకు ఎలాటి అసౌకర్యమూ కలగకుండా ఉండేందుకు విశేష శ్రద్ధ చూపించేవారు. ఈ ప్రకారంగా శ్యామాచరణుల యోగ సాధన అనేక స్తరాలను దాటి ఆధ్యాత్మిక శక్తిని, యోగ విభూతిని ప్రాప్తింపజేసుకోవడంలో సఫలమవుతూ వచ్చింది. ఇప్పటి నుంచి వారు ప్రజలకు యోగదీక్ష ప్రదానం చేయడం ప్రారంభించారు. కేదారేశ్వర మందిర ద్వారం దగ్గర ఒక మాలి పూలు, మాలలు అమ్ముతుండేవాడు. వారు అందరికంటే మొదట యోగదీక్ష ఇచ్చింది అతనికి. పువ్వు విచ్చుకోగానే తుమ్మెదలు వాటంతట అవి తేనె కోసం ఎలా వచ్చి వాలతాయో, అలాగే ముక్తికాములమైన వాళ్ళు మెల్లమెల్లగా వారి దగ్గరికి రావడం ప్రారంభించారు. శ్యామాచరణులు తాముగా ప్రచారానికి పూర్తిగా విముఖులు. కానీ వారిలో ఎటువంటి ఆకర్షణ ఉండేదంటే, క్రమక్రమంగా వారు యోగాచార్య పీఠం మీద ప్రతిష్ఠులు కాసాగారు. కాశీమణీదేవి గారికి తమ పతిదేవుల యోగ సాధనలోని సఫలతా ప్రాప్తిని గురించి పూర్తిగా తెలియలేదు. ఒకనాటి రాత్రి అకస్మాత్తుగా ఆవిడ నిద్ర చెదిరిపోయింది. పతిదేవులు కనిపించలేదు. అందువల్ల దీపం వెలిగించి వెతకడం మొదలుపెట్టారు. చివరికి వారు శూన్యంలో ఏకాంతమైన ఒక మూల పద్మాసనం వేసుకొని ఉన్నట్టు గమనించారు. పతిదేవుల ఈ యోగశక్తిని చూసేసరికి కాశీమణీదేవి గారి కళ్ళలోంచి నిశ్శబ్దంగా అశ్రుధార వెలువడింది. పక్కన కూర్చొని చేతులు జోడించి తమను క్షమించమని ప్రార్థించారు. తెలియక వారికి ఎంత అన్యాయం చేశానోనన్న చింతతో మునిగిపోయారావిడ. కొద్దిసేపటికి వారు మామూలు స్థితికి తిరిగి వచ్చిన తరువాత ఆవిడ వారికి క్షమాపణ చెప్పుకుంటూ యోగదీక్ష ప్రదానం చెయ్యమని ప్రార్థించారు. మర్నాడు శ్యామాచరణులు ఆవిడకు దీక్ష ఇచ్చారు. కాశీమణీదేవి గారు చిన్నప్పటి నుంచి స్థూల పూజ అంటే విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. ఆవిడ తండ్రి గారు ఆ కాలంలో విఖ్యాత పండితులు. అందువల్ల ఆవిడకు చిన్నప్పటి నుంచి స్థూల పూజ అభ్యాసమైంది. ఈ కారణం వల్లనే ఆవిడ స్థూల పూజ చేసేవారు, యోగ సాధన చేసేవారు. శ్యామాచరణులు స్థూల పూజ చేసేవారు కారు. కానీ తమ భార్యను స్థూల పూజ మానమని ఎన్నడూ చెప్పలేదు. ఎవరికి దేని మీద విశ్వాసం ఉందో, శ్రద్ధ ఉందో దాన్ని గురించి వారు ఎన్నడూ ఏమీ అనేవారు కారు. పైపెచ్చు దాన్ని దృఢపరుచుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉండేవారు. దాంతోపాటు యోగ కర్మను కూడా ఉపదేశించేవారు. యోగం మీదే మతానికి మూలాధారం ఉందని అంటుండేవారు. యోగ సాధన లేనిదే ఆత్మదర్శనం సంభవం కాదు. అలాగే ఆత్మదర్శనం లేనిదే ఆత్మ సంవిత్తి అంటే ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేనిదే మోక్ష ప్రాప్తి కలుగదు. మోక్షప్రాప్తే మానవ జీవితానికి ముఖ్యోద్దేశం. మెల్లమెల్లగా వారి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. భగవాన్ దాస్ మోచి చెప్పులు కుట్టుకునేవాడు, గిరిధారి చమార్ చర్మకారుడు, కానిస్టేబుల్ బిందా హల్వాయి మాత్రమే కాకుండా వీధి వీధికి తిరిగి సరుకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తుల వరకు రాజులు, మహారాజులు సైతం ఎంతోమంది వారి కృపకు పాత్రులయ్యారు. ప్రచారానికి విముఖులైనందువల్ల శ్యామాచరణులు ఎన్నడూ ఒక సభలో కానీ, వేదిక మీద కానీ నిలబడి ఉపన్యాసం ఇచ్చినవారు కారు. శిష్యులెవరైనా ప్రచార అవసరాన్ని గురించి చెప్పినప్పుడు వారు సూర్యుడు ఉదయించిన తరువాత ఆ విషయం డప్పు కొట్టి చాటవలసిన అవసరం ఏముంది అనేవారు. కంటి చూపు ఉన్నవాడు చూడనే చూస్తాడు. అలాగే ఆత్మధర్మాన్ని గురించి ప్రచారం కూడా నిష్ప్రయోజనమే. ప్రయోజనవసులైన వారు స్వయంగానే వస్తారు. యథార్థత, సారభూతమైన సత్యము లేని దానికే ప్రచారం అవసరమవుతుంది. వారు ఒక మఠాన్ని కానీ, మిషన్ కానీ, ఆశ్రమం కానీ స్థాపించలేదు. సన్యాసం కంటే గృహస్థ జీవనానికే వారు ఎక్కువ గౌరవమిచ్చేవారు. లోకయాత్రలో లేదా జీవన దర్శనంలోనూ, సాధనలోనూ ఏదో విశేషం
పరిలక్షితమైన సాధకులు కొందరు ఉంటూ ఉంటారు. వరదలో కొట్టుకుపోవడం వారి స్వభావానికే విరుద్ధం. ఒక కొత్తదనం ఉన్న మహాత్ములకే మహాపురుషులన్న పేరు వస్తుంది. శ్యామాచరణులు కూడా యోగ మార్గంలో ఈ విధమైన నవనీత నెలకొల్పడంలో సమర్థులు. శ్యామాచరణుల మామగారు వాచస్పతి మహాశయులు వృద్ధులు. నిష్ఠావంతులైన విఖ్యాత పండితులుగా లోకానికి సుపరిచితులు. ఆయన కూడా తమ అల్లుడి అపూర్వ యోగసిద్ధికి ఆకర్షితులు, ప్రభావితులు అయి వారి దగ్గర యోగదీక్ష తీసుకొన్నారు. ఆ తరువాత ఆయన అల్లుణ్ణి ఎన్నడూ పేరు పెట్టి పిలవలేదు. ప్రేమతో యోగిరాజు అంటుండేవారు. అప్పటినుండి వారు యోగిరాజులుగా పరిచితులయ్యారు. యోగిరాజుల భక్తులలో విఖ్యాత పండితులైన దేవఘర్ నివాసి శ్రీ పంచానన్ భట్టాచార్య మహాశయులు వారిని కాశీబాబా అని పిలుస్తుండేవారు. ఈ రోజుల్లో వారి భక్తగణం వారిని బడే బాబా అని పిలుస్తుండేవారు. యోగిరాజుల మామగారు పండిత దేవనారాయణ వాచస్పతి గారు సుమారు 100 వయస్సులో స్వర్గస్థులయ్యారు. వాచస్పతి మహాశయులు మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు యోగిరాజులు జబ్బులో ఉన్న ముసలి మామగారి పరలోక యాత్ర కోసం ఆయనకు నమస్కారం చేస్తే బాగుంటుందన్న కోరిక కాశీమణిదేవి గారి మనస్సులో ఉంది. ఆవిడ ఈ కోరిక యోగిరాజులకు తెలిపినప్పుడు వారు ఏమీ చెప్పకుండా నవ్వడం మొదలుపెట్టారు. మామగారు చనిపోవడానికి కొద్దిగా ముందు యోగిరాజులు ఆయన్ని చూడ్డానికి వెళ్ళారు. కానీ ఆయనకు ప్రణామం చెయ్యకపోవడం వల్ల కాశీమణిదేవి గారి మనస్సుకు కష్టం కలిగింది. అయితే దేవనారాయణ వాచస్పతి గారే యోగిరాజులను ప్రణామం చెయ్యనిచ్చేవారు కారు. క్రీస్తు శకం 1880 సెప్టెంబరు నెలలో వారు ప్రభుత్వోద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. అప్పుడు వారికి నెలకు మొత్తం రూ. 29 పెన్షన్ నిర్ధారణ అయింది. ఈ సామాన్యమైన రాబడితో కుటుంబ నిర్వహణ జరగడం కష్టమైనందువల్ల వారు కాశీరాజు ఈశ్వరీ నారాయణ సింహుడి కొడుకైన ప్రభునారాయణ సింహుడికి శాస్త్ర గ్రంథాలు మొదలైనవి బోధించడానికి గృహశిక్షకులుగా పనిచేయడం మొదలుపెట్టారు. దానికి వారి జీతం నెలకు రూ. 3. ప్రతిరోజూ కాశీరాజు గారి పడవ యోగిరాజులను గంగానది దాటించి అవతలి గట్టునున్న రామ్‌నగర్ రాజప్రాసాదానికి చేరుస్తుండేది. వర్షాకాలంలో గంగకు వరదలు వస్తుంటాయి కాబట్టి వారి నివాసానికి రాజప్రాసాదంలోనే ఏర్పాటు జరుగుతుండేవి. కాశీరాజు ధర్మపరాయణుడు, శాస్త్రజ్ఞుడు. ఆయన శ్యామాచరణుల దగ్గర శాస్త్ర గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేశారు. ప్రత్యేకంగా వేదాంతాన్ని అధ్యయనం చేసి అత్యంత ప్రసన్నులయ్యారు. దాని గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రకటించారు. యోగిరాజులు ఎప్పుడూ తమను తాము మరుగుపరుచుకొని ఉంటుండేవారు. తాముగా ఎన్నడూ బయట పెట్టుకునేవారు కారు. యోగిరాజుల సహపాఠి అయిన గిరీష్ చంద్రదే గారు కాశీరాజ్యంలో ఉన్నత పదవిలో ఉండేవారు. ఇందువల్ల రాజుగారితో ఈయనకు గాఢమైన మైత్రి ఏర్పడింది. ఒకనాడు మాటల సందర్భంలో గిరీష్ బాబు గారు రాజుగారితో శ్యామాచరణులు సాధారణ వ్యక్తి కారు, ఆయన సిద్ధ మహాయోగి అన్నారు. దానికి రాజుగారు వారిని, వారి శాస్త్ర జ్ఞానాన్ని గురించి విన్నప్పుడు నాకు ఆ అనుమానమే ఉండేది. ఇప్పుడు మీ మాటలతో ఆ నమ్మకం దృఢమైంది అన్నారు. ఆ తరువాత రాజుగారు, ఆయన కొడుకు ప్రభునారాయణ సింహుడు వారిని గురువుగా స్వీకరించారు. శ్యామాచరణులకు పెళ్లి కాని ఆడపిల్లలు 3 ఉండేవారు. వాళ్ళ పేర్లు హరిమతి, హరికామిని, హరిమోహిని. కాశీమణిదేవి గారు పెద్ద కూతురు హరిమతి పెళ్లి గురించి చాలా కలత చెందుతుండేవారు. పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయమైంది. కానీ పెళ్లిలో ఇవ్వడానికి తగిన డబ్బు ఎక్కడ్నించి వస్తుంది? కాశీమణిదేవి గారు ఈ విషయమై భర్త గారికి చెప్పింది. అప్పుడు యోగిరాజులు ఇలా అన్నారు: చింత పెట్టుకోవడం వల్ల లాభం లేదు. ఇది ఎవడి చింతో వాడే చూసుకుంటాడు. సమయానికి అంగదుడు అన్నీ తెస్తాడు. కొన్నాళ్లకి కాశీరాజు గారు యోగిరాజుల కుమార్తె వివాహం కోసం అందమైన జరీదారు సంచిలో కొన్ని మోహర్లు పోసి
పంపించారు. దీనివల్ల భగవంతుడి ఈ అమోఘ వాక్కులోని సత్యం నిరూపితమైంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పబడి ఉంది భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకంలో. అంటే చింతలన్నీ మాని నన్నే అంటే ఆత్మనే ఉపాసించేవాడి కోసం నేను భూలోక సంబంధము పరలోక సంబంధము అయిన అన్ని రకాల యోగక్షేమాల భారాన్ని వహిస్తూ ఉంటాను అని అర్థం. యోగిరాజుల పెద్దమ్మాయికి ఇప్పటి బంగ్లాదేశ్లోని ఢాకా జిల్లాలో ఉన్న లటాఖోలా గ్రామ నివాసి అయిన రామచరణ మైత్రతో వివాహమైంది. ఆ తరువాత నడిమి కూతురు హరికామినికి పాబా జిల్లాలో ఉన్న భారాంగా గ్రామంలో ఉండే గంగాదాస్ చౌధరీతోనూ, చిన్న కూతురు హరిమోహినికి విష్ణుపూర్ జిల్లాలో ఉండే కాదాకులి గ్రామ నివాసి అయిన రామమయ భట్టాచార్యతోనూ వివాహాలయ్యాయి. యోగిరాజులు మామూలుగా ఎన్నడూ జబ్బుపడేవారు కారు. వారు మంచి పుష్టిగా, ఆరోగ్యంగా ఉండేవారు. మధ్యలో ఒకసారి అర్శమొలల వ్యాధితో బాధపడ్డ మాట నిజమే కానీ, కొద్దిపాటి ఉపచారంతోనూ, చికిత్సతోనూ ఆ వ్యాధి నయమైపోయింది. యోగిరాజులు పంచా, ఫతుహి అంటే చేతులు లేని జుబ్బా, పంజాబీ కుర్తా అంటే చొక్కా ధరిస్తుండేవారు. బయట క్యాన్వాసు గొడ్డ చెప్పులు, ఇంట్లో ఖడావులు అంటే ఒక రకం పాదరక్షలు తొడుక్కుంటూ ఉండేవారు. వారు తొడిగిన ఆ చెప్పులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. వారు పొద్దున ఫలహారమేమీ చేసేవారు కారు. కొద్దిగా నెయ్యి, పంచదార తిని మధ్యాహ్నం భోజనం చేసేవారు. వారు శాకాహారులు. పాలు ఎక్కువ తాగుతుండేవారు. ప్రతిరోజు భోంచేసిన తర్వాత పొగాకు కూరిన హుక్కా సేవిస్తుండేవారు. ఆ సమయంలోనే ఇంట్లో వాళ్లతో ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉల్లాసం కలిగిస్తుండేవారు. వారి ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. వారు ఆజానుబాహువు. వారి శరీరం కింది భాగం బంగాళదుంప అంటే ఆలుగడ్డ వన్నెలో దాని మాదిరిగా సాపుగాను, సుందరంగానూ ఉండేది. మధ్య భాగం గులాబీ వన్నెలో ఉండేది. వారి తల, ముఖము ఎర్రటి పాలమీగడ వన్నెలో ఉండేవి. వారి ముఖం చాలా ఆకర్షకమైనది. వారు వీధిలో నడిచి వెళ్తూ ఉంటే వారిని ఎరుగని వాళ్ళు కూడా ఆకర్షకమైన వారి ముఖాన్ని చూసి గౌరవంతో తల వంచి దారిలోంచి తప్పుకొని పక్కనే నిలబడేవారు. మొదట్లో వారు రాత్రి అంతా యోగ సాధన చేస్తుండేవారు. చివరి రోజుల్లో మాత్రం వేకువ వేళనే లేచి సాధన చేస్తుండేవారు. ఆ తరువాత పొద్దున్నే గంగా స్నానం చేసి తిరిగి సాధన చేస్తుండేవారు. ఆ సమయంలో మామూలుగా ఎవరినీ కలుసుకునేవారు కారు. యోగిరాజుల భక్తుల్లో మట్రు అనే అతనికి కాశీలో కుట్టుపని దుకాణం ఉండేది. అతను తరచుగా సాయంకాలం వేళ యోగిరాజుల ఇంటికి వచ్చి వారి ఉపదేశాలు వింటుండేవాడు. బీదవాడు కావడం వల్ల వారికి ఏ విధమైన సేవ చేయలేకపోతుండేవాడు. కానీ సేవ చేయాలన్న ప్రబలమైన కోరిక మనస్సులో ఉండేది. అందుచేత అతను ప్రతిరోజు చక్కగా చుట్టిన తమలపాకుల చిలకలు తెచ్చి యోగిరాజులకు అర్పించుకుంటూ ఉండేవాడు. యోగిరాజులు రోజు 2 పూటల భోజనమైన తరువాత కులాసాగా తాంబూలం వేసుకుంటూ ఉండేవారు. మట్రు తాను బతికినంత కాలం యోగిరాజులకు తాంబూలం సమర్పించుకుంటూ ఉండాలన్న నియమం పెట్టుకున్నాడు. యోగిరాజులు శరీరం విడిచిన తరువాత కూడా అతడు కొంతకాలం జీవించాడు. జీవితంలో చివరి క్షణాల వరకు అతడు ప్రతిరోజు 2 కిళ్ళీలు కట్టి తెచ్చి యోగిరాజుల ఖడావోలు మీద పెట్టి అక్కడే కూర్చొని చేతులు జోడించి ప్రార్థన చేస్తుండేవాడు. ఆ సమయంలో భావోద్రిక్తుడైన మట్రు 2 కళ్ళల్లోంచి కన్నీటి బొట్లు జలజలా స్రవిస్తూ ఉండేవి.